సంవత్సరం 2025 సంవత్సరంలో ఇదే రోజున ఇలాగూ దేవుని మందిరంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మళ్ళీ 2026 సంవత్సరం ఇదే రోజున దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా చేసిన దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అనుగ్రహించిన ఈ నూతనమైన ఆశీర్వాదాలకు మనము ఎంతో ఆయనకి రుణపడి ఉన్నాము. హల్లెలూయా. మంచిది. ఈ లెంట్ డేస్లో ఒక ప్రణాళిక ప్రకారంగా మనము పాల్గొంటాం. నాకే సంతోషమైన విషయం ఏంటంటే సంఘంలో అందరూ దాదాపుగా చాలామంది లెంట్ డేస్, ఈ ఉపవాస దినాలు 40 రోజులు దేవుని మందిరంలోకి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో గడపాలి అని ఎంతో ఆశతో వస్తారు. అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మరి మీరు అందరూ అలా వచ్చారు, నేను ఎంతో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొంచెం 2 మాటలు, దేవుని మాటలు విన్నాం. చూడండి, చాలామంది అనేక రకాలుగా 40 రోజులు చేస్తూ ప్రార్థనలు చేస్తూ తర్వాత మళ్ళా 40 రోజుల తర్వాత యథాతథంగానే మామూలుగానే మళ్ళీ ఇంతకుముందు గడిపిన జీవితమే, ఇంత ముందులాగానే అలవాట్లు, ఇంతకు ముందులాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభు నామములో యేసు క్రీస్తు బిడ్డలుగా యేసు కొరకు జీవించేవారైతే ఒక్కసారి వెలిగించబడి మరలా ఆరిపోకూడదు. వెలిగించబడిన స్థితిలోనే ఉండాలి, రక్షించబడిన స్థితిలోనే ఉండాలి, పాపంలోనికి ఇక వెళ్ళకూడదు. 40 రోజులు క్రమము కాదు మనది, జీవితాంత క్రమం. ప్రైజ్ ది లార్డ్ చెప్పరే. జీవితాంతం వన్స్ దేవునిలోకి వచ్చాక, రక్షించబడాక, దేవుని బిడ్డలుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలి? మనం జీవితాంతం దాన్ని కొనసాగించాలి. అది దేవుని నియమం, క్రైస్తవుల నియమం, దేవుని బిడ్డల నియమం. మంచిది. నేను ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి, పొందాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఏంటంటే మన బిడ్డల కోసం అడగడం, మన భర్త కోసం, అలాగే మన కుటుంబ పరిస్థితుల కోసం, రక్షణ లేని భర్తలు, రక్షణ లేని భార్యలు, రక్షణ లేని పిల్లలు, రక్షణ లేని కుటుంబంలోకి రక్షణ రావడానికి ఈ 40 రోజులు నియమించుకొని ప్రార్థన చేయడం ఎంతో మంచిది. అలాగే మరి కుటుంబంలో ఆశీర్వాదం లేక, శాంతి సమాధానం లేక ఉన్న జీవితాలని బాగు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ 40 రోజులు అనుకుని చేయడం ఎంతో మంచి అవకాశం. హల్లెలూయా చెప్పండి. మంచిది. ఈ అనుకునే ముందు దేవుని సన్నిధిలో మీరు అనుకోండి, ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకోండి, చక్కగా మందిరంలోకి రండి, ప్రార్థించండి. దీనికి ముందు కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోవాలి. 40 రోజులు రావాలి కదా, 40 రోజులు దేవుని అడగాలి కదా, 40 రోజుల్లో దేవుని కార్యాలు పొందాలి కదా. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. ఉపవాసంలోనికి వచ్చి ప్రార్థించాలని, నిర్ణయించుకోవాలని, దేవుని దగ్గర పొందాలని, దేవుని కార్యాలు అనుభవించాలని వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నెంబర్ 1 ఏంటంటే దేవుని బిడ్డలుగా చేయబడ్డాము. ఎలా అంటే ఆయన మనలను పెంచి ఆయన బిడ్డలుగా చేశాడు, పెంచి గొప్పవారిగా చేశాడు. ఆయన రక్తములో కడిగి ఆయన బిడ్డలుగా ఉండడానికి మనకి అధికారం ఇచ్చి ఆయన బిడ్డలుగా చేసుకొని మనల్ని పెంచి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చేయబడిన మనము
గుర్తించాల్సింది ఏంటంటే ఆయనకి లోబడి ఉండాలి. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను వారిని పెద్ద గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రజలు దేవునికి తిరుగుబడే స్థితిలోకి వెళ్ళారు అని దీని అర్థం. దేవుని ప్రజలంటే ఎవరు అమ్మా? ఇక్కడ యెషయా గ్రంథం అయితే యెషయా ప్రవచనం, ఇది యెషయా ప్రవచించడం అయితే ఏంటి, ఇశ్రాయేలీయుల గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడేంటి, మీరు నా ప్రజలు అన్నాడు కదా, మీరు నా సొత్తు, నా జనము, నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను, వెల పెట్టి కొన్నాను అన్నాడు కదా. మీరు నా ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుణ్ణయ్యుందును అన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ తిరగబడి ఉన్నారు. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లెంట్ డేస్లో తిరుగుబాటులో ఎక్కడ మనం ఉన్నాం, తిరుగుబాటు స్థితిలో ఎక్కడ పడిపోయాం, దేవునికి తిరుగుబడి ఎక్కడున్నాం, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఎక్కడున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, మన నడకలోనా, మన మాటలోనా, మన ప్రవర్తనలోనా, మనం వెళ్ళే స్థలాల్లోనా, ఎక్కడైనా ఒకవేళ ఆయన మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నామేమో ఈ లెంట్ డేస్లో గుర్తించి గమనించాలి. ఆయన చెప్తున్నాడు, వారిని గొప్పవారిని చేశాను, వారు తిరుగుబడి ఉన్నారు. ఎవరి మీద తిరుగుబడ్డారు? ఈరోజు తల్లిదండ్రుల మీద బిడ్డలు తిరుగుబడుతున్నారు. ఏంటి నువ్వు నాకు చేసింది, ఏంటి నువ్వు నాకు చెప్పేది, ఇదేంటి అదేంటి, అసలు నీకేం తెలుసు అని తిరుగుబడుతున్నారు పిల్లలు తల్లిదండ్రుల మీద. అలాగే కుటుంబం పెద్దవారి మీద, ఎవరైనా ఒక చిన్నపిల్లోడు పెద్దోళ్ళ మీద ఎలా పడితే అలాగ నడుచుకుంటున్న రోజులు ఈ రోజులు. దేవుడు కూడా చెప్తున్నాడు, తల్లిదండ్రుల మీదే కాదు నా మీద కూడా తిరుగుబడి ఉన్నారు అని. దైవజనుల మీద తిరుగుబాటు, ఆత్మీయ స్థితిలో పెంచుతూ పోషిస్తూ నడిపిస్తున్న దైవజనుల మీద తిరుగుబాటు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని మీదే తిరగబడ్డారు, మనుషుల మీద ఏముంది. ఈరోజు అది మారాలి అని దేవుని చిత్తం. 2026 వచ్చింది కదా, 25 అయిపోయింది, 24 అయిపోయింది, 23 అయిపోయింది, 22 అయిపోయింది, 21 కూడా అయిపోయింది. ఇలా సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, డేస్ వస్తూ ఉన్నాయి వెళుతూ ఉన్నాయి. ఈ 2026 నీకొక అద్భుతంగా మార్చబడాలి, అది దేవుని చిత్తం. తిరగబడే స్థితిలో నువ్వెక్కడున్నావో నువ్వు సరిచేయబడాలి. నిన్ను గొప్పవారిగా చేసింది దేవుడు, పెంచి పెద్ద చేసిన దేవుడు, రక్షణ కలగ చేసిన దేవుడు, నిన్ను ఈ స్థితిలో ఉండి సజీవుడిగా ఉంచి ఆయన మందిరంలో పెట్టిన దేవుని మీద తిరుగుబాటు స్థితిలో ఉన్నావేమో. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకొని ఈ 40 రోజుల్లో నువ్వు మారాలి, ఆయన చిత్తమై ఉంది. 3వ వచనంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎద్దుకు తెలుసు తనను ఎవరు పోషించి నడిపిస్తున్నాడో, ఆయన యజమాని ఎవరో, దాని యజమాని ఎవరో దానికి తెలుసు. గాడిదకి తెలుసు తన సొంత ఇల్లేదో, ఎక్కడికి మోసుకెళ్ళింది ఎక్కడ పడేసి మరలా తిరిగి ఇంటికి వెళ్ళాలో, ఎత్తబడిన బరువుని ఎలా తన ఇంటికి తాను ఎలా తీసుకెళ్లాలో గాడిదకి తెలుసు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 2025 కూడా లెంట్ డేస్ వచ్చాయి, ఈ సంవత్సరం కూడా వచ్చాయి. దేవుడు ఏం చెప్తున్నా, నా జనులు యోచింపరు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆలోచన లేకుండా గడుపుతావు? ఆయన జనులు యోచించట్లేదని ఆయన బాధపడుతున్నారు. ఆయన జనులు అంటే ఎవరు?
మనమే కదా. మనమేనా అమ్మా? మనమేనా? అందరూ చెప్పండి ఒకసారి. కదమ్మా. ఆయన అంటున్నాడు, నా జనులు యోచింపరు. ఎన్ని సంవత్సరాలు ఈ జీవితాన్ని, అంటే దేవుణ్ణి యోచించని స్థితిలోనే ఉంటారు. ఈ సంవత్సరం అన్న యోచన కలిగి, ఆలోచన కలిగి ఉండాలి ఆయన కోరుకుంటున్నాడు. తప్పేమనుందా? హల్లెలూయా. ఇంకా కిందకు వస్తే అంటాడు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఆయన వారంట దేవుణ్ణి విసర్జించి ఉన్నారట. ఎవరిని విసర్జించారు? ఈ రోజున చాలామంది అండి దేవుణ్ణి విసర్జించిన పరిస్థితుల్లో ఉన్నారు. గుర్తించట్లేదు. అనుకుంటున్నారు కదా, నేను కరెక్టే, నేను రైట్, నేను తప్పు చేయను, నేను వెళ్ళే దారి మంచి దారి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. జీవ మార్గమును కనుక్కొని అందులో నడుచుకోమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. జీవ మార్గాన్ని కనుక్కొని అందులో నడుచుకోవాలట. ఏది ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి. యెహోవాను విసర్జించి ఉన్నారు. దేవుణ్ణి విసర్జించేశారట. అలా మనం ఏమన్నా ఉన్నామేమో, ఇప్పుడు సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా కిందకు వస్తే గనక, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఎంకను కొట్టబడుదురు. అర్థమవుతుందా? తెలియక ఒకసారి చేస్తాం, తెలియక తప్పులో కాలేసం కడిగేసుకుని మరలా సరిచేయబడాలి. ఎంతకాలము? దేవుడు అడుగుతున్నాడు కదా, నిత్యము తిరుగుబాటు చేస్తారా? నిత్యమునా? ఆలోచించాలి. హల్లెలూయా. నిత్యము తిరుగుబాటు చేసేవారిలో మనం ఉన్నామా? దేవునికి తిరుగుబాటు చేసేవారిగా, దేవుని ఎదుట తిరుగుబాటు చేసేవారిగా నిత్యము ఉందుమా? ఆలోచన చేద్దాం. ఉండకూడదు అని దేవుని చిత్తం. తిరుగుబాటు చేసేవారిలో మనం ఉండకూడదు. తిరుగుబాటు చేసేవారిలో మనం ఉండకూడదు. అది దేవుని చిత్తము. హల్లెలూయా. ఇక తర్వాత మనం వద్దాం. ఆ స్థితిలో ఏది తిరుగుబాటు చేసే స్థితిలో, దేవుణ్ణి విసర్జించిన స్థితిలో, దేవుని మాట వినని స్థితిలో ఉన్న మన బ్రతుకులు మంచిది కాదు అని దేవుని చిత్తం. ఇప్పుడు తిరుగుబాటు హృదయము కలిగి, తిరుగుబాటు మనసు కలిగి, తిరుగుబాటు చేసేవారిలో ఉండి ఏం జరుగుతుందంటే చూడండి, 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? వినాలి. తిరుగుబాటు చేసేవారిలో ఉంటూనే, తిరుగుబాటు చేస్తూనే దేవుని మీద ఆయన ఆవరణములు తొక్కువారిగా ఉన్నారంట. ఆయన అంటున్నాడు, ఎవరు రమ్మన్నారు? ఎవరు మిమ్మల్ని పిలిచారు అని. ఇప్పుడు మనం ఒకటి చెయ్యాలి. 13వ వచనములో అంటున్నాడు కదా, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దాని ఇకను త్యాగుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సహా
హల్లెలూయా. మీరు ఎన్ని కూడికలు, ఎన్ని సమాజ కూటములు పెట్టినను నేను వినను అంటున్నాడు కదా. కిందకు వస్తే 14 వచనం, మీ నాకు హేయములు తిరుగుబాటు హృదయము కలిగి ఆయన ఆవరణములో వచ్చి నిలిచిన ఆయనకు హేయమట, అసహ్యము, వ్యర్థము అని చెప్తున్నాడు. మీరు తిరుగుబాటు హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి మీరు ఏది చేసినా అది వ్యర్థము అని దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో చెప్తున్నాడు. ఎందుకు ఆయన సన్నిధిలోనికి వచ్చాం చూద్దాం. ఇంకా కిందకి మీరు వచ్చారు, సరే, వచ్చి మీరు చేతులు చాపుతున్నారు. 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడట ఆయన మన చేతులు చూడక, మనల్ని చూడక ఆయన కన్నులు కప్పుకుంటాడట. ఎందుకని? తిరుగుబాటు హృదయముతో ఉన్నందున. ఇప్పుడు చూడండి, ఇంకా కిందకు వద్దాం. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు వినడు? బహుగా ప్రార్థన చేసినను ఎందుకు వినడు? ఒకటి తిరుగుబాటు. రెండవది చూద్దాం. చూడండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఎందుకు వినడు? ఎందుకు చూడడు? ఎందుకు మన మనవులు అంగీకరించడు? మనము వేసే ధూపము ఎందుకు ఆయనకి హేయము అంటే మన చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇప్పుడు చేతులు రక్తముతో నిండి ఉండడం అంటే అర్థం ఏంటి? పాపముతో. ఇప్పుడు మన చేతులు రక్తముతో నిండి ఉన్న మన చేతులు ఉండడం వల్ల ఆయన మనలను చూడటలేదు, వినటలేదు. మనం చేసే ప్రార్థనలు ఆయనకి హేయములైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరు అలాగే ఉండడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా చెబుదాం. నాకు విరోధం, నాకు తిరుగుబాటు చేసేవారిగా, పాపము చేసేవారిగా, దుష్క్రియలు చేసేవారిగా, రక్తముతో నింపబడిన చేతులతో ఉండేవారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. కనుక మీరు ఒకటి చెయ్యండి. 16వ వచనం, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. హల్లెలూయా. ఏమండి, మేమందరూ నిజంగా తిరుగుబాటులోనే ఉన్నాం కదా. కొన్ని విషయాలు ఆయన మాటలు మేము వినట్లేదు కదా, మరి తిరుగుబాటే కదా అంటూ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, మీరిప్పుడు మీ చేతులు దేవుని వైపు చాపినప్పుడు మీ దుష్క్రియలు కనబడకుండా కడుక్కోండి. హల్లెలూయా చెబుదాం. ఇప్పుడు ఈ రోజులు అవి కడుగుకునే రోజులు. 40 రోజులు కదా మందిరంలో ఆరాధన మనము ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు మన దుష్క్రియలు ఆయనకి కనబడకుండా కడుక్కోవాలి. కడగబడే రోజులు ఇవి. రెండోది, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునే రోజులు. ఏం చేసే రోజులు ఇవి? కీడు చేయడం మానేసే రోజులు, మేలు చేయుట నేర్చుకునే రోజులు. హల్లెలూయా. కీడు చేయొద్దు, మేలు చేయి. అప్పుడు తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి అని చెబుతూ అంటున్నాడు. రండి, నేను మీకు ఒక మాట చెబుతా. అంతే. ఆయన చెప్తున్నది ఏంటంటే, మీరు నా మాట వినలేదు, తిరుగుబాటు చేశారు. మీరు శుద్ధి చేసుకుని వస్తే మనం ఒకటైపోదాం అంటున్నాడు. హల్లెలూయా చెబుదామా? ఏం తప్పు? ఆయనేమి తోసేసే దేవుడు కాదు.
ఆమెన్ చెప్పండి. ఆయన తోసేసి నువ్వు నాకొద్దు అనడు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తాడు, ఎంతో ప్రేమతో చేర్చుకుంటాడు. మనమే అంటే ఆయనకి చాలా ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన చేతులు కడుక్కొని ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఏమంటున్నాడు, రండి మన గొడవ వదిలించుకుందాం. మీరు నా మీద తిరగబడ్డారు, నాకు కోపం వచ్చింది, నేను మీ మనవులు వినలేదు, ఇప్పుడు రండి, ఇప్పుడు మనము ఒకటైపోదాం. హల్లెలూయా. మన వివాదాన్ని తీర్చేసుకుందాం. ఇప్పుడు మీరు నేను ఒకటి అని ఆయన పిలుస్తున్నాడు. పిలిచేమంటున్నాడంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. అంటే రక్తమంత ఎర్రని పాపములు, అంటే చాలా ఘోర పాపము చేసినను ఆయన దగ్గరకు వస్తే ఆయనంట క్షమించి. చాలామంది అనుకుంటున్నారు, నేను అంత పెద్ద పాపం చేశాను, ఎంత పెద్ద పాపం చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా, నా పాపాన్ని కడుగుతాడా, నన్ను పరిశుద్ధినిగా చేస్తాడా అని చాలామందికి అనుమానం ఉందేమో. దేవుడే పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని. ఆమేన్. ఎంత ప్రేమ ఆయనకి, మన మీద ఎంత దయ ఆయనకి. పాపంలోనే చచ్చిపోకూడదని, తిరుగుబాటు జీవితంలోనే మనం ఉండిపోకూడదని, ఆయన దుష్క్రియలు చేసేవారిలోనే ఉండకూడదని ఆయన మరలా పిలుస్తున్నాడు. మీ పాపములు ఎర్రనివైనను. హల్లెలూయా. కెంపు వలె ఎర్రనివైనను తెల్లగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తెల్లగా మారిపోతాం. ఆమేన్. ఆయన పిలుస్తున్నాడు, ఆయన చేస్తాడు మనల్ని అలా తెల్లగా. అమ్మా నిజంగా ఆయన చేస్తాడు తెల్లగా. ఎర్రని మన బ్రతుకు, పాపము ఎర్రగా, కెంపు వలె ఎర్రగా ఉన్న మన పాపమంతా కడిగి హిమము వలె తెల్లగా మార్చేస్తాడు. ఈ రోజులు తెల్లగా మారే రోజులు. తెల్లగా మారాలన్నారు, దేవుడు చెప్పాడు, అమ్మగారు కూడా చెప్పింది అని తెల్ల రంగేసుకోవడం కాదు. మీకు అర్థమైందా? పావురాలు ఉన్నాయంట, ఒక 10 పావురాలు చక్కగా ఆడుకుంటూ సంతోషంగా ఉన్నాయంట. కాకి అనుకుందంట, ఈ పావురాలతో నేను కూడా సహవాసం చేస్తాను, జట్టు కడతాను, అవి చాలా చక్కగా తెల్లగా ఉన్నాయి, ఎంతో బాగున్నాయి, అందంగా ఉన్నాయి, పావురాలకి అందరూ ఇష్టపడి పిలిచి గింజలు వేస్తున్నారు, కాకుల్ని ఎవరు పిలవట్లేదు, నన్ను పిలవట్లేదు, అందుకని పావురాల్లోకి వెళ్ళి ఉంటాననుకుని ఇది బాగా ఒక తెల్లని బూడిదిలోకి వెళ్ళి తెల్ల రంగు ఒళ్ళంతా పూసుకొని దానిలో దొర్లి ఆ తెల్ల రంగు అంటేటట్టు చూసుకొని పావురాల్లోకి వచ్చి కాకి నుంచొని పావురాల్లాగా తిరగడానికి ప్రయత్నం చేస్తుంది. పావురాలతో పాటు తింటుంది, తాగుతుంది, తిరుగుతుంది. ఈ పావురాలు కూడా పాపం పోనీలే, మనకు ఇంకొక జట్టు వచ్చారు, ఇంకో స్నేహితులు వచ్చారు అనుకున్నాయి. తీరా ఇవన్నీ స్నానం చేయడానికి నది దగ్గరికి వెళ్ళాయట. ఇక స్నానం చేద్దాం అనుకుని అందరూ కలిసి వెళితే పాపం ఈ కాకి మరిచిపోయింది రంగు పూసుకొచ్చిన సంగతి. మర్చిపోయి పావురాలతో పాటు కాకి కూడా వెళ్ళి నీళ్ళల్లో స్నానం చేయడానికి దిగింది. ఏమవుద్ది? తెల్లని కాకి నల్లగా అయిపోయింది. రంగు పూసుకుంటే పావురం అవ్వలేదు కదా. హల్లెలూయా. కాకి కాకే, పావురం పావురమే. మిగతా పావురాలన్నీ తెల్లగా బయటకు వచ్చినాయి, కాకి నల్లగా బయటకు వచ్చింది. రంగు పూసుకునే తెలుపు కాదండి, దేవుని దగ్గర శుద్ధి చేసుకున్న
తెలుపు. ఆమేన్. ఇప్పుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గొర్రెబొచ్చు వలె తెల్లని వగునట్లుగా నిన్ను చేస్తాను. హల్లెలూయా. ఇకను మీ పాపములు 103వ కీర్తనలు అంటాడు కదా, మీ పాపములు తూర్పుకి పడమర ఎంత దూరమో మీ పాపములు అంత దూరపరిచి ఉన్నాను. హల్లెలూయా. అంటే అంత దూరముగా పారేస్తాడు మన పాపాలని. ఇది మన పాపాన్ని నుంచి మనం విడిపించుకునే ఒక మంచి సిద్ధపాటు దినములు. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా జరిగాక తెల్లగా మారిపోయాం కదా. ఎప్పుడు మారాము అమ్మా? మన దుష్క్రియలు కడుక్కున్నప్పుడు, దేవుని దగ్గర నేను శుద్ధిగా ఉంటాను అని ఒప్పుకోలు చేసుకొని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏమయ్యామంటే తెల్లగా, హిమము వలె తెల్లగా మార్చబడ్డాము. ఇప్పుడు ఏమంటాడంటే ఇలాగే వదిలేయడు. తెల్లగా చేశానులే ఇంక వెళ్ళు అని వదిలేయడు అట. కింద వచనం చూద్దాం, 19వ వచనం. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. గమనించారా? ఎంత చేశామండి? మా దుష్క్రియలు కడుక్కున్నాం, పాపాలు కడుక్కున్నాం, దోషాలు కడుక్కున్నాం, దేవుని దగ్గరకు వచ్చాం, ఆయనతో సమ్మతించాం, ఆయన మీద తిరుగుబాటు చేయడం మానేసాం, మేలు చేయడం నేర్చుకున్నాం, అంతది మంచిగా నడుచుకుంటున్నాం. ఏంటి మాకు అని మీరు అడిగితే, మనం అడిగితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఇప్పుడు మనం భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించాలి అని అనుకుంటున్నామా లేదా? తలకాయ పొద్దు నోటితో చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అయితే ఈ రోజు నుంచి సమ్మతించి ఆయన మాట వినాలి. సమ్మతించకపోతే కూడా ఉంది చూడండి, 20వ వచనం. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చుచున్నాడు. చాలామంది అంటారు కదా, అయ్యగారేంటి, అమ్మగారేంటి, శాపాలు పెడతారేంటి అనుకుంటారు కొంతమంది. వీళ్ళకి తెలీదు వాక్యం. అయ్యగారు అమ్మగారు శాపాలు పెట్టరు, వాక్యం చెప్తారు. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధిస్తున్నారు అంతే. ఆయన చెప్తున్నాడు, సమ్మతింపక నా మాట విననీయడలా ఏమవుతుందంట, నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. వారి క్రియలు వారి వెంట అదనమాట. ఆయన లెక్క తేలుస్తాడు. మనకి జీతం ప్రతివాని వాని క్రియల చొప్పున ప్రతివానికి జీతం ఇచ్చుటకు. హల్లెలూయా. ప్రతివాని జీతము వాని కొరకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా చెబుదాం. ఆయన చెప్తున్నాడు, సమ్మతింపకపోయిన ఎడల, తిరుగబడిన ఎడల, సమ్మతింపక తిరుగబడిన ఎడల, ఎంత చెప్పినను, ఇంత చేసినను, ఇంత మిమ్మల్ని పిలిచి నా వారిగా చేసుకుందాం అనుకున్నను, నువ్వు వినక తిరుగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదువు. ఏం చెప్తున్నానంటే, మనము ఎక్కడ తిరుగుబాటు జీవితంలో ఉన్నామో, ఇప్పుడు 2026 సంవత్సరంలో ఈ సిద్ధపాటు ఉపవాస దినాల్లో మనం ఏం చేయాలి? తిరుగుబాటు జీవితాన్ని మార్చుకొని ఆయన మాట వినాలి. కెంపు వలె ఎర్రగా ఉన్న మన పాపపు చేతులను కడుగుకొని శుద్ధి చేసుకుని హిమము వలె తెల్లపరుచుకోవాలి. అప్పుడు భూమి యొక్క
మంచి పదార్థములను అనుభవిస్తాం. కావాలా వద్దా? భూమి యొక్క మంచి పదార్థములు కావాలా వద్దా? ప్రార్థన చేద్దాం. మరి తలలు వంచండి. నాకు ఈ భూమి యొక్క మంచి పదార్థములు కావాలి ప్రభువా, నీతో సహవాసం కావాలి, నీ మాట వినాలి, నీకు లోబడాలి, నా దుష్క్రియలు నేను విడిచిపెట్టాలి, శుద్ధురాలిగా చేయబడాలి, శుద్ధుడిగా చేయబడాలి అని దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకొని, ఇవి మంచి సుదినాలు, నువ్వు దేవుని దగ్గర సిద్ధపడే దినాలు, దేవుని యొక్క మంచి పదార్థాలను పొందుకునే మంచి రోజులు ఇవి. వాటిని పొందుకొనుటకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం, ప్రభు చేతులకు అప్పగించుకుందాం, సరి చేయబడదాం. చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మనతో మాట్లాడాడు కనుక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు, వాక్యమై యేసయ్య మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ లెంట్ డేస్లో ప్రభువా మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. మా సంఘ క్రమాన్ని బట్టి ప్రభువా మేము ఎలాగున ఈ కొడుకులు ఏర్పాటు చేసుకుని ఉండగా బిడ్డలందరూ సంతోషంగా నీ మందిరంలోకి వచ్చారు. వారితో నువ్వు మాట్లాడుతున్నావు. తిరుగుబాటు జీవితాన్ని విడిచిపెట్టి రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని హిమము అంత తెల్లగా మారుస్తానని ప్రభువా అలాగూ మార్చి భూమి యొక్క మంచి పదార్థములు ఈ స్థానాన్ని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం మా బిడ్డల జీవితాల్లో, మా సంఘములో, మా గ్రామములో, మా దేశములో, మా కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు జరిగించమని, అట్టి పదార్థములతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, నీ దైవజనులను ఎత్తు పట్టుకుని వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు అందరికీ.